ఇవాళ 3 జిల్లాల్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. టంగుటూరుకి కొద్దిసేపటి క్రితమే చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకోవడంతో ఆయన వెహికల్స్ చాలా స్లోగా మూవ్ అవుతోంది. మరికొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకున్న ప్రజలందరినీ ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడనున్నారు. సీఎం రాక సందర్భంగా టంగుటూరు బొమ్మల సెంటర్ దగ్గర జనసంద్రంలా మారింది. ఆ దృశ్యాలే మనం చూస్తున్నాము. కొండపి నియోజకవర్గం టంగుటూరులో ప్రజల్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించబోతున్నారు. టంగుటూరు సభ అనంతరం కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్ లో జరిగే సభలో సీఎం జగన్ పాల్గొంటారు. అక్కడ కూడా ప్రసంగిస్తారు. అనంతరం రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలోని కలికిర్లో జరిగే ప్రచార సభలో కూడా పాల్గొంటారు. అక్కడ ప్రసంగిస్తారు. మొత్తం 3 సభలు నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు కూడా 3 సభలు 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచార హోరు పెంచారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని రిలీజ్ చేసిన తర్వాత చివరి విడత ఎన్నికల ప్రచారాన్ని స్పీడ్ ని దూకుడు పెంచారు అని చెప్పాలి. ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు 99% అమలు చేశాము. వాటిని కొనసాగిస్తూ ఇంకా ఏమేమి పథకాల్ని, ఇంకా ఎంత సంక్షేమం అభివృద్ధి చేయబోతున్నామో చెబుతూ ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తున్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు కూడా 3 సభల్లో పాల్గొబోతున్నారు. కొద్దిసేపటి క్రితమే టంగుటూరు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు చేరుకున్న దృశ్యాలు చూస్తున్నాం. ముందుగా మీ బిడ్డ మీ జగన్ 2 చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు.